శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రమవుతుంది. అంటే సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి రవి గోచారము అంటే సూర్యుడు మిత్రస్థానమైనటువంటి కర్కాటక రాశిలో 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్యకాలంలో సంచరిస్తున్నాడు. సింహరాశికి అధిపతి సూర్యుడు. అలాంటి సూర్యుడు మిత్రస్థానంలో సంచరిస్తున్నాడు. అయితే గోచార రీత్యా ద్వాదశ స్థానం అవుతోంది. ద్వాదశ స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృధా ఖర్చులు మీకు ముందుకు వస్తాయి. ఫోర్స్డ్గా కొన్ని ఖర్చులు చేయవలసినటువంటి ఆగత్యం ఏర్పడుతుంది. ఇక విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్యాన్ని మట్టుకు నిర్లక్ష్యం చేయకూడదు. రాశ్యాధిపతి ద్వాదశ స్థాన స్థితి కనుక ఆరోగ్యంపై కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా వర్క్ లోడ్ పెరగడం మూలకంగా సరైనటువంటి సమయంలో మీరు ఆహారాన్ని తీసుకోకపోవడము, నిద్ర లేమి కారణంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడము, ఇలాంటివి ఈ సమయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రెషర్ పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ వృధా వ్యయము, వృధా ఖర్చులు కనబడుతున్నాయి. దాన్ని నియంత్రించుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ప్రభుత్వ పనులు చేపట్టేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆలస్యము కనబడుతుంది కనుక దాన్ని ముందుగానే మీరు పసిగట్టి లేదా ఆ విషయానికి సంబంధించినటువంటి అవగాహనను మీరు పెంపొందించుకొని వర్క్ స్టార్ట్ చేసినట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. ఇకపోతే కోపము, ఉద్రేకము, ఆందోళన ఇవి కొన్ని ఈ సమయంలో వస్తాయి. వాటిపైన మీరు నియంత్రణను సంపాదించాలి. ఇక కుటుంబానికి కొంత సమయం వెచ్చించాలి. మీరు పని లోపల నిమగ్నమై ఉంటారు. పనులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలతో ఉంటారు. అయితే కుటుంబానికి తప్పకుండా పిల్లల విషయమై, భార్య విషయమై, కుటుంబ పెద్దల విషయమై మీరు సమయాన్ని వెచ్చించాలి. వారితో సమయం గడపడానికై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేయండి. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండడం ఈ సమయంలో చాలా అవసరము. కొత్త పెట్టుబడులను వ్యాపారస్తులు కొంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇక శత్రువులతో అంటే మీరు గిట్టని వారితో కొంత అప్రమత్తంగా ఉండండి. వారితో కొన్ని అనర్థాలు, ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. కాబట్టి
దగ్గరగా మీకు ఎవరైతే ఉంటూ ఉంటారో, అంటే క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతూ ఉంటారో, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకొని ఆలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే పెద్దల యొక్క సూచనలను పాటించండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఈ సూర్య భగవానుడు సంచరిస్తున్నటువంటి సమయము మధ్యస్థంగా ఉండే అవకాశము ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం. కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వరకు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి, సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ, ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.